న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులను చట్టం చేశారు. ఆ చట్టాన్ని మళ్ళీ వాళ్ళే ఉపసంహరించుకున్నారు. విషయం కోర్టులోకి వెళ్ళింది. హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమంది. ఇటీవల పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అమరావతి అని. సో అమరావతి సత్య గారు ఒక నిమిషం. ఇప్పుడు 25 నిమిషాల తర్వాత మాకు టైం వచ్చింది. మధ్య మధ్యలో మీరు అడ్డం పడితే కుదరదు. వెయిట్ చేయండి, ఏమైనా ఉంటే రాసుకోండి. సో ఇంత కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది అమరావతిని. సో రాష్ట్ర రాజధాని ఏంటి అంటే ఎందుకంత సస్పెషన్లు, ఎందుకంత అనుమానాలు, దాని మీద ఇంత చర్చ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు ఉండి స్టేటస్ కో మెయింటైన్ చేసి మీరు రాజధాని సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్ ని ఎక్కడికి షిఫ్ట్ చేయొద్దు అని చెప్పినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 7-8 మాసాలుగా మనం చూస్తున్నాం. ఇది విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ త్వరలో నేను విశాఖపట్నం వెళ్ళిపోతానని, అక్కడే ఉంటానని, మరి ఇంకో సందర్భంలో దసరాకి వెళ్ళిపోతానని, దీపావళికి వెళ్ళిపోతానని, డిసెంబర్కి వెళ్ళిపోతానని ఇలా తపతపాలుగా చెప్తున్నారు. అంటే మీరు కోర్టు న్యాయ వ్యవస్థలను కూడా గౌరవించరా? రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ యంత్రాంగంగా మీరు ఇంకో రాజ్యాంగంలో ఇంకో వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థనే మీరు గౌరవించకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా న్యాయ వ్యవస్థ గౌరవిస్తారు? ఈరోజు కోర్టు వద్దన్నప్పటికీ మీరు ఇచ్చిన జీవో ఏంటి? అక్టోబర్ 10, 2023 జీవో నెంబర్ 2004 ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం. ఆశ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దొడ్డిదాటే ఎంచుకున్నారంటే ఉత్తరాంధ్ర ఇప్పుడు వరకు అభివృద్ధి చెందలేదు, దానిలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అధిక నిధులు ఇస్తున్నారు, వెనుకబడిన ప్రాంతం కాబట్టి. సో అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మేము ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి మా డిపార్ట్మెంట్లు కానీ ముఖ్యమంత్రి కానీ అక్కడికి వెళ్ళి చాలా చాలా చేయవలసిన పని ఉంది. ఆ పనిలో భాగంగా రాత్రిపూట అయిపోవచ్చు, రాత్రి అక్కడ ఉండిపోవాల్సి వస్తాయి. ఎందుకంటే పాపం రాత్రి అయితే అక్కడ పుల్లు సింహాలు తిరుగుతాయి, రాటాకు అవ్వదు కాబట్టి అక్కడే ఉండిపోతాం. అలా ఉండిపోవచ్చు కాబట్టి డిపార్ట్మెంట్లకి వాటికి భవనాలు సేకరించాలని చెప్పి ముగ్గురు కమిటీ వేశారు. ఇది స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ముగ్గురు చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ముగ్గురు కమిటీ వేశారు. అంటే దొడ్డిదారి ఎందుకు మీరు ఎలాగ దొడ్డిదారి ఎత్తుక్కుంటాం? అంటే మీరు అక్కడ క్యాంపు కార్యాలయం పెడితే ఉత్తరాంధ్ర అంటే మీరు పరిపాలనలోకి వచ్చి 4.5 సంవత్సరాల తర్వాత తెలిసిందా అది వెనకబడిన ప్రాంతం, నేను అక్కడికి వెళ్ళి రాత్రి పూటలు కూడా పడిపోయి అక్కడ పడుకుని ఉంటే గానీ అభివృద్ధి చెందరు అని ఇప్పుడు తెలిసిందా? అంటే 4.5 సంవత్సరాలుగా మీరు పరిపాలన ఏం చేస్తున్నారు? 2008 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఏ ప్రాంతం ఎలాంటిదో మీకు తెలియదా? ఇప్పుడే మీకు కళ్ళు తెలిసిందా? అలాంటప్పుడు రాయలసీమలో కూడా మీరు చేయాలి కదా. నిద్ర రాయలసీమలో కూడా చేయాలి. మరి మా గోదావరి జిల్లాలో కూడా ఉంది, నక్సల్ ప్రభావిత ప్రాంతం ఉంది, అలాగే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇక్కడ పడుకోరా నిద్ర? ఇలా నిద్ర ఎక్కడ చేయరా? అలా ఎక్కడ పడితే అక్కడ నిద్ర చేస్తారా? అంటే ఈ రకమైన దొడ్డిదారి ఎంచుకుని అక్టోబర్ 30 తారీఖు ఏదైతే కమిటీ వేసారు ఆశా గారు, ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఎవరో మన స్పెషల్ సెక్రటరీ లక్ష్మి గారు, ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మి గారు, రావత్ గారు కమిటీ నివేదిక ఇచ్చారు. ఏంటి వాళ్ళు కొన్ని ఏ బిల్డింగ్ కలుపుకున్నాం అని చెప్పి ఇచ్చారు లక్ష్మి గారు. దాని ఆధారంగా మళ్ళీ నవంబర్ 22 తారీఖు జీవో ఇచ్చేసి మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఇది కొత్తగా రిషికొండం తూవేసి కట్టేసిన మిలియన్ బ్లాక్ టవర్ 1, టవర్ ఏ, టవర్ బి కూడా మేము వాడుకుంటామని ఇచ్చారు. దాని మీద రైతులు ఎంత హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో వారు నిన్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి ఏమి ఇచ్చారంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇది ముగ్గురు సభ్యులున్న ధర్మాసనానికి మీరు పంపించండి విచారించుకుంటున్నారు. సో సరే జడ్జి గారు ఏమన్నారు, సరే నేను పంపిస్తాను కానీ అప్పుడు వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. అంటే నేనేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా దొడ్డిదారిన కుంటి సాగు చెప్పి అక్కడికి వెళ్ళిపోవటం, ముందు నుంచే ముఖ్యమంత్రి గారు లీక్లు ఇవ్వటం, నేను అక్కడికి వెళ్ళిపోతానంటాం, ఇది న్యాయ వ్యవస్థనే మీరు అపహాస్యం చేయడం కాదా? మీకున్నటువంటి అపనమ్మకం, మీకున్న అహంకారపూర్తి వైఖరి నిదర్శనం కాదా అన్నాను. ఎందుకు ఇటువంటి అప్రజాస్వామిక విధానాలు మీరు ముందుకు వెళ్తున్నారు? మీకు ఏమాత్రం గౌరవ న్యాయ వ్యవస్థను గౌరవించి ఆ తీర్పు వచ్చేందుకు వెయిట్ చేయాలి కదా. తీర్పు వచ్చేందుకు వెయిట్ చేయాలి, అంతేగాని ఇప్పటికప్పుడు నేనేదో కారణాలు చెప్తాను అక్కడికి వెళ్ళిపోతానంటాం, ఇది అందరూ తప్పుపడుతున్నారు. తప్పనిసరిగా మీరు త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళినా సుప్రీంకోర్టు వెళ్ళినా ఏదైతే మీరు జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 2283 నవంబర్ 22, 2023 ఇచ్చారు జీవో, ఆ జీవో చల్లదు. మీరు ఎన్నికల లోపు అక్కడికి వెళ్ళటం కుదరదు. తప్పనిసరి రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, మీరు వెళ్ళటం కుదరదు. ఓకే, సరణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు ప్యానెల్ లోని పెద్దలందరికీ నమస్కారం. ఇదే 3 క్యాపిటల్ సంబంధించి
మీ పార్టీ అంటే మీ అధినేత కూడా చాలా సందర్భాల్లో మాట్లాడున్నారు వైజాగ్ సంబంధించి దీని గురించి. కాకపోతే ఎట్టి పరిస్థితి చేస్తామంటున్నారు. ఇంతకుముందు రవికిరణ్ గారు మాట్లాడినట్టుగా పరిశ్రమలు రావడానికి దానికి సంబంధించి సమ్మిట్ పెట్టినప్పుడు కూడా వైజాగ్ లోనే ఉంటాను, పరిశ్రమలు రావాలి చేయాలన్నారు. ఎంతవరకు వచ్చానది ఒక విషయం. ఈ విధంగా హైకోర్టులు లేదంటే కోర్టులు చెప్తున్నప్పటికీ కూడా లేదు మేము తరలిస్తాము, కొంచెం సమయం తీసుకుని మళ్ళీ దాని ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము, మళ్ళీ ఏదైనా కేసులు వేసినప్పుడు అది కోర్టు ఆపమంటే అప్పుడు ఆపుతాం, మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని సత్య గారు కూడా డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. మళ్ళీ ముందుకెళ్తాం అనేది ఏంటి అసలు? ఏపీ ఏ విధంగా ఉంది క్యాపిటల్స్ విషయంలో కానీ, లేదంటే ఈ విధంగా ఏపీ ప్రజల మైండ్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రత్యేకించి మనం కనుక ఈ రాజధాని విషయం గురించి చూసుకోవాల్సి వస్తే, మొదట జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉండాలి, అలాగే ఇప్పుడున్న భూమి కూడా సరిపోదు, విశాలంగా రాజధాని నిర్మాణం ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ భూముల సేకరణ చేయండి అని ఈయన ఆమోదం తెలిపాడు. నాకు తెలిసినంత వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కనుక జెన్యున్ గా రాష్ట్ర ప్రజల గురించే కనుక ఆలోచించే వ్యక్తి అయితే ఇదే ఆలోచన గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుకుంటే డెఫినెట్ గా ఆ రోజు భూములు ఇచ్చే రైతులు ఆలోచించి ఉండేవాళ్ళేమో. మేబీ గవర్నమెంట్ మారితే రాజధాని ఇక్కడ అవ్వదేమో, మేము భూములు ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతామేమో అనే ఉద్దేశంతో డెఫినెట్ గా వాళ్లే పెండింగ్ పెట్టుకుని ఉండేవాళ్ళు. వాళ్ళ భూములు ఇవ్వడం కానివ్వండి, అప్పుడు కంపల్సరీగా ప్రభుత్వం మళ్ళీ ఇంకొక ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, తాడేపల్లిలో నా ప్యాలెస్ నిర్మించుకుంటున్నాను, ఇదే అమరావతి రాజధానిగా ఉండాలి, విశాలంగా జరగాలి, అన్ని ప్రాంతాలకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మాణం జరగాలి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడిగా పెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపి ఇతను కూడా ఇతని మద్దతును తెలియజేసి, తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టలేక లేదంటే ఒక సామాజిక వర్గం మీద పెంచుకున్న ద్వేషం వల్ల ఆ సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి రాష్ట్రానికి ప్రొజెక్ట్ చేశారు. యాక్చువల్ గా దళితులు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు, వీళ్ళు ఎక్కువ పర్సెంట్ తీసుకుంటారు. ఎకరా, అరెకరా, 2 ఎకరాల భూమి అంతా ఆల్మోస్ట్ దళితులు ఎక్కువ తీసుకున్నారు రాజధాని కోసం సేకరించిన భూమిలో. కానీ ఒక సామాజిక వర్గం మీద పెంచుకున్న కక్ష మూలంగా ఆ సామాజిక వర్గం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా ఈ 4 ఏళ్ల పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కింది. ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ వల్ల ఈ రాజధాని అంశం అనేది అసలు తేలే విషయమే కాదు. అది తేలదు కాబట్టే ఆ కొద్ది రోజులు వైజాగ్ అని, కొద్ది రోజులు అమరావతి అని, కొద్ది రోజులు కర్నూలు అని డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నారు. ఇంకొకటి, వెనుకబడిన ప్రాంతంలో రాజధాని ఉండాలి, ఉంటేనే అభివృద్ధి చెందిద్ది, అందుకే ఉత్తరాంధ్ర వెళ్ళామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ దేశంలోనే 10 అభివృద్ధి చెందిన సిటీల్లో ఒకటైన వైజాగ్, ప్రత్యేకంగా వైజాగ్ లో ఉన్న ఆదాయాన్ని రాష్ట్రానికి కూడా మనం వినియోగిస్తున్న పరిస్థితి. అట్లాంటిది వైజాగ్ ఎందుకు వెనకబడిన ప్రాంతంగా వీళ్ళకి కనిపించింది? రాజధాని ఉన్నంత మాత్రాన భవనాలు మాత్రమే వస్తాయని చెప్పేసి వీళ్ళే చెప్పారు. భవనాల వల్ల అభివృద్ధి ఏ విధంగా జరిగిద్ది అని చెప్పేసి వీళ్ళే అడిగారు. రాజధాని అంటే అభివృద్ధి జరిగిద్దా అని చెప్పేసి వీళ్ళే అడిగారు. మళ్ళీ ఉత్తరాంధ్రలో పెడుతున్నాం మేము అభివృద్ధి చేయడానికి, కానీ శ్రీకాకుళం, విజయనగరంలో ఎక్కడా లేదు వీళ్ళు పెట్టిన రాజధాని. కేవలం డెవలప్ చెందినటువంటి దేశంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ఉన్నటువంటి వైజాగ్ లో పెట్టారు. మరి దీనిలో అంతరార్థం ఏంటని వీళ్ళకే తెలియాలి. పైగా ఏంటండి చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడారు ఆయన. ఏమన్నారంటే ప్రతిపక్షం అనేది లేకుండా 175 గెలిచి ఆ తర్వాత మేము మా ఇష్టారీతిగా మేము చెయ్యాలనుకున్నది చేస్తాం రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడారు. బహుశా ఈయనకి పూర్తిగా అవగాహన లేదు అనుకుంటానండి. అది నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ సార్వత్రిక రాజకీయ ఎన్నికల్లోనూ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ లో మనకి ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరక్క అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏదైనా ఈ రాష్ట్రానికి కనుక 2024లో సంభవించినా సరే, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ సివిల్ కోర్టులకు సంబంధించిన జడ్జిలు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీలు ఉన్నారండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచిన ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు కూడా శాసనసభలో ప్రజల పక్షాన అలాగే ప్రతిపక్షాల పక్షాన ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మీరు లాలో ఏముంది, రాజ్యాంగంలో ఏముందని తెలుసుకొని మీరు ఊహలు చెయ్యండి, లేదంటే అవన్నీ జరిగే కదా. ఇదేమి రాజరికం కాదు, రాజు ఒక్కడే ఉంటాడు, శాసనాలు చేస్తాడు, మిగతా రాజ్యం అంతా దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకోవడానికి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రత్యేకించి మా కర్మగాలు నిజంగా 175 కనుక వస్తే ట్రాన్స్పరెన్సీ ఎలక్షన్ జరగకుండా ఇది ఒక ఆప్షన్ ఉంది, మీరు దయచేసి ఆ ఊహల్లో నుంచి బయటకు రండి అని చెప్పేసి అయితే నేను సత్యాన్న గారికి తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి మళ్ళీ రేపు రాజధాని అక్కడ ఒక పాయింట్ చెప్పారు, అంటే ప్రతిపక్షాలు లేకుండా వై నాట్ 175 అనేది మేము చేసి చూపిస్తాము, ప్రతిపక్షం ఉండనివ్వకుండా చేసి 3 క్యాపిటల్స్ చేసేస్తామని. ఓకే, బిల్ అంటే పాస్ చేయొచ్చేమో ప్రతిపక్షాలు లేకుండా ఉంటే అసెంబ్లీ సెషన్స్ లో, కాబట్టి పూర్తిగా అధికార పక్షం ఉంటుంది కాబట్టి బిల్ పాస్ చేసుకునే విధానం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష